సీఎం రేవంత్ రెడ్డి సంకల్పంతో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. విప్ ఆది శ్రీనివాస్ ముందుగా వేములవాడ రాజన్న ఆలయాన్ని, మేడారం అమ్మవారి ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ పనులు పూర్తయ్యాక కొండగట్టు అంజన్న, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు అభివృద్ధి చేస్తామని సీఎం మాటిచ్చారన్నారు నేతలు. న్యూ ఇయర్ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర ఆలయంలో భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోడెమొక్కు చెల్లించి మంత్రి అడ్లూరి, అంతకుముందు ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలు అందరూ బాగుండాలని స్వామి, అమ్మవార్లను కోరుకున్నామన్నారు నేతలు. ఈ సందర్భంగా ప్రజలకు నూతన ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రజాపాలన లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల ఏదైతే గొప్ప సంకల్పంతో శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం గాని, సమ్మక్క సారలక్క తల్లి యొక్క మేడారాన్ని గద్దెలను పునర్నిర్మాణం చేయడం గాని, అదేవిధంగా బాసరలో ఉన్నటువంటి గోదావరి తీరాలు ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి అమ్మవారు, గోదావరి తీరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దైవ, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దైవక్షేత్రము, కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారు, అదేవిధంగా శ్రీ రామచంద్రుడు భద్రాద్రి, గోదావరి తీరాన ఉన్నటువంటి దేవాలయాలను కూడా రాబోయే గోదావరి పుష్కరాలకు చేసే విషయం లోపల మా స్థానిక శాసన సభ్యులు, సహచార మిత్రులు, మా ఆది శ్రీరన్న గారి నేతృత్వంలో ఒక మాట మాట్లాడినారు. ఈ యొక్క పండుగ సందర్భంగానే మరి చేసుకుంటున్నా. మా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దైవక్షేత్రానికి నిధులు అడిగినప్పుడు ఒక మాట చెప్పినాడు ముఖ్యమంత్రి గారు, లక్ష్మణ్ కుమార్ మీరు వెల్ఫేర్ మినిస్టర్ గారు, నేను చెప్తున్నా, ఫస్ట్ రాజరాజేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆలయాన్ని పూర్తి నిర్మాణం నిధులు పూర్తిగా పూర్తయిన తర్వాత నెక్స్ట్ కొండగట్ట అంజన్న, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఈ యొక్క జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఆనుకొని కోట్లింగాల వరకు అన్ని విధాల నిధులు ఇస్తానని చెప్పేసి ఇచ్చినటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వేములవాడ భీమేశ్వర స్వామి సన్నిధిలో ఉపాధ్యాయులతో కలిసి స్వామివారిని దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని 2026 నూతన సంవత్సరం అంతా అందరికీ మంచి జరగాలని రాష్ట్ర ప్రభుత్వ అధినేత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ప్రజలందరూ కూడా సురక్షంగా ఉండేలా పరిపాలన సాగే విధంగా ఆశీస్సులు అందజేయాలని చెప్పని పరమేశ్వరుని సందర్భంగా ప్రార్థిస్తూ, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కూడా అతి శీఘ్రంగా పూర్తి కాబట్టి 150 కోట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వెచ్చించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా భూమి పూజ గవర్నమెంచుకొని పనులు శరవేగంగా జరుగుతున్న క్రమంలో ఎలాంటి ఆటంకం రాకుండా చూడుతుందని సందర్భంగా ప్రార్థన చేస్తూ లోక కళ్యాణం